మహారాష్ట్రకి తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. మనకు తెలుసు, గత 3 రోజుల నుంచి మహారాష్ట్రలో పొలిటికల్ టర్మాయిల్ అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా గమనిస్తే కనుక అజిత్ పవార్ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అనుకోని విధంగా ఒక ఫ్లైట్ క్రాష్లో చనిపోగా ఇమ్మీడియట్గా హుటాహుటిన ఆయన భార్యని డిప్యూటీ సీఎం చేశారు. డిప్యూటీ సీఎం పోస్ట్ చేయటమే కాదు, ఆవిడకి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, మైనారిటీ అఫైర్స్ మరియు ఎక్సైజ్ ఈ శాఖల్ని కేటాయించారు. మనం చూస్తే కనుక మహారాష్ట్రలో ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది యాక్చువల్లీ శరద్ పవార్ స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఆ పార్టీలో స్ప్లిట్ వచ్చింది. ఆయన దగ్గర బంధువే అజిత్ పవార్. అయితే ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది మహారాష్ట్రలో, మళ్ళా ఎన్సీపీలో వచ్చిన 2 వర్గాలు మళ్ళీ యూనిఫై అయిపోతాయి అని చెప్పి. దానికి సంబంధించి ఇట్ ఈస్ టూ అడ్వాన్స్ టు కామెంట్ అనమాట. అంటే మహారాష్ట్రలో ఎన్సీపీలో వచ్చిన స్ప్లిట్ ఈ రోజుకి ఈరోజు సమసిపోతుందంటే అది కష్టమే. కాకపోతే ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్, మరో పక్కన అసలు తన జీవితాన్నే పోగొట్టుకున్న అజిత్ పవార్, వీళ్ళిద్దరూ రాజకీయంగా ఎంత సాధించారు, ఏం సాధించారని పక్కన పెడితే ఇప్పుడు కొత్తతనం, ముఖ్యంగా సునేత్రా పవార్ ఆయన భార్య వస్తున్నారు. అదేవిధంగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కూడా రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. అయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ, అంతేకాదు అది నేషనల్ పార్టీ కూడా. అటువంటి పార్టీ ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ యూనిఫై అయితే మహారాష్ట్రలో ఇంకా స్ట్రెంథన్ అయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కోయిలిషన్ ఎరా, సంకీర్ణ రాజకీయాలు బాగా ఎక్కువైపోయాయి అనమాట. ఏ పార్టీ ఎవరి వైపు ఉంటుందో అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఈ టైంలో అజిత్ పవార్ గారి మరణం అనేది మహారాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తుంది. ఇప్పుడు ఆయన భార్య సునేత్రా పవార్ని ఇంత హడావుడిగా డిప్యూటీ సీఎం ఎందుకు చేశారు, కాస్త వేచి ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది కదా అని చెప్పి కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు మహారాష్ట్ర నుంచి.